చేస్తేనే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కారే, ఇప్పుడు ఎందుకు పూర్తిగా అప్పళంగా తీసుకొని వెళ్ళి ప్రైవేటుకు దారాదత్తం చేస్తూ ఉంటే మీరు క్యాబినెట్లో ఏం చేశారు తెలియపరచాలని చెప్పేసి అడుగుతా ఉన్నా. అంటే ఎన్నికలకు ముందు మీరు జగన్ గారి మీద బురగ చల్లడం తప్ప, విషపరాతాలు రాయించడం తప్ప మీ ఆలోచన ఏమీ లేదు. దొంగలుగా మిగిలిపోవాలని తప్ప ఎందుకు మాట్లాడలేకపోయారని కూడా అడుగుతా ఉన్నా. ఒక అడుగు ముందుకేస్తే మీరు చాలా అన్నారు, మేము అధికారంలోకి వస్తే ఈ జీవోలన్నీ క్యాన్సిల్ చేస్తాం, ఈ జీవోలన్నీ రద్దు చేసి మరలా పేద ప్రజలకు అందిస్తాను ఆ సీట్లు అని చెప్పారు. ఎందుకు రద్దు చేయలేకపోయారు? ఎందుకు ప్రైవేటీకరణకు మద్దతు పలికి రేపు చర్య తీసుకుంటారో సమాధానం చెప్పాలని లోకేష్ని, పవన్ కళ్యాణ్ కూడా అడుగుతా ఉన్నా. మేమేమి అప్పడంగా సీట్లు అమ్ముకొని లబ్ధి పొందరా? ఏనాడు స్వతంత్రం రానప్పటి నుంచి 2019 దాకా ఆంధ్రప్రదేశ్లో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మేము వచ్చినాక, మా నాయకుడు వచ్చినాక 17 మెడికల్ కాలేజీలను పెడితే ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వెలుగొందిన టైంలో ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురాలేకపోయారు. ఎందుకు తేలేకపోయారు? ఆయన ఆలోచన ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్న ఏ కులంలోనైనా ఉన్నటువంటి పేదవారి యొక్క ఆరోగ్యం గురించి ఎందుకు ఆలోచించలేకపోయాడో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు, ఎప్పుడైనా ఈ ఆలోచన ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కాబట్టే పేదలు, ఏ కులంలో ఉన్న పేదలైనా వారు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో, ఒక గొప్ప విజన్తో ప్రతి జిల్లాలో, ప్రతి పార్లమెంట్లోనూ ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలని, అవి కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పిహెచ్సిలకు, సిహెచ్సిలకు అనుసంధానంగా ఉండి ఎవరికైనా పేదవాడికి అనారోగ్యం వస్తే తక్షణమే ఆదుకోటాకి మరి ఈరోజు మెడికల్ కాలేజీలు పెడితే దానిని వక్రీకరించారు. అవి కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50% ఎన్ఆర్ఐ కోటా కాకుండా, ఎన్ఆర్ఐ కోటాతో పాటు లేకపోతే మెడికల్ సీట్లు అనేది ఒక ప్రస్ఫుటంగా గొప్ప ఆలోచనతో ఇస్తే మీరేమో సీట్లు అమ్ముకున్నారండి. ఆ సీట్లు వచ్చిన డబ్బులు ప్రభుత్వమే మెయింటైన్ చేసి ఈ కాలేజీల డెవలప్మెంట్ కోసం, ఈ కాలేజీల అభ్యున్నతి కోసం, ఈ కాలేజీల ఎక్విప్మెంట్ కోసం వెచ్చించటానికి ఆలోచించిందే తప్ప మీకులాగా పూర్తిగా ప్రైవేట్గా గుజరాత్ మోడల్లో ఎంక్వైరీ చేయమంటున్నారు. నారాయణకో ఇంకోళ్ళకో ఇచ్చుకొని అప్పడంగా కాజేయాలన్న ఆలోచన ఎక్కడా లేదు సుమి. ఈరోజు ఈ రాష్ట్రంలో 2023-24 సంబంధించి 5 కాలేజీలు, విజయనగరం కానీ, మచిలీపట్నం కానీ, రాజమండ్రి కానీ, ఏలూరు కానీ, నంద్యాల కానీ కాలేజీల్లో దరిదాపు 750 సీట్లు పెరిగినాయి. దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు ఉపయోగం కాదా? ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదువుకోవటానికి అవకాశాలు కాదా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు అడుగుతా ఉన్నాం. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో రాష్ట్రంలో కొత్తగా కట్టిన కాలేజీలకు ప్రతి కాలేజీ డెవలప్ చేసి ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలన్న గొప్ప ఆలోచన. మీరెందుకు ఆలోచించటం లేదు? జగన్ గారు అధికారంలో ఉండుంటే రెండవ దశ కూడా, ఫస్ట్ ఫేజ్లో 5 కాలేజీలు, రెండవ దశలో ఉన్నటువంటి 2024-25కి సంబంధించి పాడేరు కానీ, మార్కాపురం కానీ, మదనపల్లి కానీ, పులివెందుల కానీ, ఆదోని కూడా దర్దాపు కంప్లీట్ చేసి అడ్మిషన్ చేయాలన్న గొప్ప ఆలోచన.